ఈరోజు అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 22.5 లక్షల రూపాయలు చెక్కులు పంచడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గతంలో ఎన్నలేనటువంటి విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అనంతపురం లాంటి వెనుకబడిన ప్రాంతంలో అనేకమైనటువంటి సమస్యలతో హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఆరోగ్యశ్రీ కింద ఏవైతే కవర్ కాలేదో వాటి మీద డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకునే పరిస్థితి, అలాగే కొన్ని ఎమర్జెన్సీ కేసెస్ కానీ డబ్బులు ఇచ్చి వైద్యం చేసుకునే పరిస్థితి. దానిలో భాగంగా ఈరోజు ఒక అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి దాదాపు 3.5 కోట్లకు పైగా సంవత్సరంన్నర కాలంలోనే సీఎంఆర్ఎఫ్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే మా ముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్యం అంటే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈరోజు మా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా మన హాస్పిటల్ జీజీహెచ్ని కానీ గతంలో కేవలం 560 పడకల ఆసుపత్రిలో మాత్రమే ఉంది. కానీ ఈరోజు 1200 పడకల ఆసుపత్రి వైపు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తున్నాం. దానిలో భాగంగా దానికి సంబంధించిన డిపిఆర్లు కానీ ఇంకోటి రెడీ చేయడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం లాంటి వెనకబడిన ప్రాంతానికి హాస్పిటల్ అభివృద్ధి చేయడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలంగాణ నుంచి కానీ ఈరోజు అనంతపురంకి వచ్చి హాస్పిటల్లో చూపించుకునే పరిస్థితి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 560 పడకల ఆసుపత్రి నుంచి 1200 పడకల ఆసుపత్రి వైపు తీసుకెళ్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.